హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా ఎంతో రుచికరమైన బ్రెడ్ హల్వాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ బ్రెడ్ హల్వాని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా అయితే ఒక 6 బ్రెడ్ పీస్ అయితే తీసుకున్నానండి. ఈ బ్రెడ్ని ఈ విధంగా 4 ముక్కలుగా అయితే కట్ చేసుకుని తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు కొన్ని జీడిపప్పు ఎండు ద్రాక్ష కూడా తీసుకున్నాను. మీ దగ్గర జీడిపప్పు ఎండు ద్రాక్ష కాకపోతే ఇంక ఏ డ్రై ఫ్రూట్స్ అయినా కూడా తీసేసుకోవచ్చండి. ఇప్పుడు ప్యాన్ అయితే ప్యాన్ హీట్ అయిన తర్వాత తగినంత నెయ్యి కూడా వేసుకుని, నెయ్యి కూడా హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు ఎండు ద్రాక్ష అంతా కూడా వేసేసుకొని బాగా లైట్ గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇంకో ప్యాన్లకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ బ్రెడ్ అంతా కూడా తీసుకుని ఒక్కొక్కటే వేసుకుంటూ ముందు వెనకాల తిప్పుకుంటూ ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై అయితే చేయండి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి. లైట్ గోల్డెన్ బ్రౌనిష్ వస్తే కరెక్ట్గా సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగుండదండి. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలకైతే తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3/4 గ్లాస్ దాకా షుగర్ అయితే తీసుకున్నానండి. 3/4 గ్లాస్ షుగర్లకి 3/4 గ్లాస్ దాకా వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు షుగర్ సిరప్లకి బాగా ఏం పట్టాల్సిన అవసరం లేదండి. లైట్గా జిగురు అనేది వచ్చేంత వరకు కూడా లైట్గా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ బ్రెడ్ ముక్కలంతా కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఈ షుగర్ సిరప్ అంతా కూడా డ్రై అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేయాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక గ్లాస్ అయితే పాలైతే ముందుగా కాల్చుకొని చల్లారనిచ్చే పాలైతే వేసుకున్నానండి. ఈ పాలు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఈ పాలు షుగర్ సిరప్ అంతా కూడా బ్రెడ్కి కలిసేడుగా బాగా కలుపుకొని ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై అయ్యేటప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుంటూ బాగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని బాగా ఫ్రై చేయండి. ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా బాగా డ్రై అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి. 5 మినిట్స్ పాటు ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉంటేనే హల్వా అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా అప్పుడప్పుడు కలుపుకుంటూ బాగా డ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఇలాచీ అయితే దంచి పొడి చేసి పెట్టుకున్నానండి. ఈ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని ఇలాచీ పౌడర్ అంతా కూడా మొత్తం హల్వాకు పట్టేడుగా బాగా కలుపుకొని ఒక బౌల్కి అయితే తీసుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి. మరి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాయ్ బాయ్.